ఈరోజు ఈ వీడియోలో గోవా రాష్ట్రం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం. గోవా భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతి చిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతి చిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. గోవా రాజధాని పనాజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకున్నారు. కొద్ది కాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. 450 ఏళ్ల తర్వాత 1961లో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకుంది. ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పష్టమైన ఆధారాలైతే లేవు. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ ఇతర ప్రాచీన గ్రంథాల్లోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపకపట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు చాలా ఉన్నాయి. గోవాలో అతిపెద్ద నగరం వాస్కోడా గామా. ఇది మన దేశంలో 25వ అతి చిన్న రాష్ట్రం. ఇక్కడ జనాభా సుమారు 14 లక్షలు. ఇక్కడ ఎక్కువగా కొంకణి, కన్నడ భాషలు మాట్లాడుతూ ఉంటారు. 1957 మే 30వ తేదీన గోవాను కేంద్రపాలిత ప్రాంతం కాగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచి భారతదేశంలో 25వ రాష్ట్రంగా తయారు చేశారు. ఈ గోవాకు మొత్తం 101 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. మాండవి, జువారి, తేరేకోల్, చపోరా, బేతుల్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్ నదులు. ఈ గోవాను పూర్వకాలం పరిపాలించిన కదంబరాజులు ఇక్కడ 300కు పైగా చెరువులను తవ్వించారు. అలాగే మంచి ఔషధ గుణాలున్న సహజ సిద్ధమైన 100 వరకు నీటి ఊటలు కూడా ఇక్కడ ఉన్నాయి. గోవా భూభాగం ఎక్కువగా ఖనిజ లవణాలు కలిగిన ఎర్ర నేల ఉంటుంది. నదీ తీరాల్లో మాత్రం నల్లరేగడి నేల ఎక్కువగా ఉంది. గోవాకు, కర్ణాటకకు సరిహద్దుల్లో ఉన్న అతి పురాతన శిలలు భారత ఉపఖండంలోని అత్యంత పురాతనమైన వాటి కిందకు వస్తాయి. ఇక్కడ ఉండే కొన్ని శిలలు సుమారుగా 3600 మిలియన్ల సంవత్సరాలమైనవిగా గుర్తించారు. ఉష్ణమండలంలో అరేబియా సముద్ర తీరాన ఉండడం వలన ఈ గోవా వాతావరణం తేమగాను, వేడిగాను ఉంటుంది. ఇక్కడ వేసవిలో 35 డిగ్రీల కంటే మించి వేడెక్కదు. వర్షాకాలంలో మాత్రం వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి. ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో ఉండే ప్రజల కంటే ఇక్కడ ప్రజల యొక్క సగటు తలసరి ఆదాయం 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆర్థిక రంగ వృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఆదాయం పర్యాటక రంగం ద్వారా వస్తుంది. భారతదేశానికి ఎవరైతే విదేశీయులు ఎక్కువగా వస్తారో వారిలో 12% మంది తప్పకుండా గోవాను సందర్శిస్తారు. ముఖ్యంగా గోవాలోని బీచ్ల్లో విదేశీయులు చాలా ఎక్కువగా కనిపిస్తారు. గోవా యొక్క భూమిలో అంతర్భాగంగా ముడి ఇనుము, బాస్కైట్స్, మాంగనీస్, సిలికాన్ వంటి ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గోవాలో వ్యవసాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వరి, జీడి, మామిడి, పోక, కొబ్బరి ఇక్కడ ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు. చాలామందికి ఎన్ని బిజినెస్లున్నా వ్యవసాయం ద్వారా వారికి రెండో ఆదాయం వస్తుంది. ఈ రాష్ట్రంలో 40,000 మంది వరకు సముద్ర జలాల్లోని చేపలు, పరిశ్రమలపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా పురుగు మందులు, ఎరువులు, టైర్లు, ట్యూబ్లు, చెప్పులు, రసాయనాలు, మందులు వంటి పరిశ్రమలు ఎక్కువగానే ఉన్నాయి. ఆల్కహాల్పై పన్ను తక్కువగా ఉండడం వలన ఇక్కడ మందు ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అలాగే 359 గ్రామాలు, 44 పట్టణాలు ఉన్నాయి. పూర్వం 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వర్తకులు వ్యాపారం చేయడానికి మొట్టమొదటిసారిగా గోవాకి వచ్చి అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. కొద్ది కాలంలోనే ఆ ప్రాంతాన్నంతా అధికారికంగా బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి పోర్చుగీస్ వారు ఎన్నో కాలనీస్, బిల్డింగ్స్, వాళ్ళకు తగ్గట్లు చర్చిలు కూడా గోవా అంతా ఏర్పరచుకొని ఆ ప్రాంతం మొత్తం పోర్చుగీస్ వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అందుకే ఈ రోజుకి కూడా గోవాలో పోర్చుగీస్ కల్చర్ కనిపిస్తుంది. ఆ తర్వాత 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకుంది. ఈ గోవాలో మొత్తం అతి సుందరమైన బీచ్లు, ప్రత్యేకమైన కట్టడాలతో పాటు విశిష్టమైన అడవులు కూడా అక్కడున్నాయి. ఇలాంటి నేచర్ కట్టడాలు ఎక్కువగా ఉండడం వలన పర్యాటక కేంద్రంగా ఈ గోవా చాలా ఫేమస్ అయింది. గోవా ప్రాంతాన్ని చరిత్రలో మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హారా వంశస్థులు, దక్కన్ నవాబులు పరిపాలించారు. ఆ తర్వాత 1912లో ఈ ప్రాంతం మొత్తం ఢిల్లీ సుల్తాన్ల వంశ
భారతదేశంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విజయనగర రాజైన మొదటి హరిహర రాయలు గోవాను జయించాడు. ఆ తర్వాత వారి నుంచి 1469 బహుమనీ సుల్తాన్లు దీన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు బీజాపూర్ నవాబైన ఆదిల్ షా తన రెండవ రాజధానిగా ఈ గోవాను చేసుకుని ఏలేవాడు. 1498లో భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి ఐరోపా వర్తకుడైన వాస్కోడగామా కేరళలోని కోజ్కికోడ్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాడు. ఆ ప్రాంతం నుంచి అతను నెమ్మదిగా గోవాలోకి వచ్చాడు. గోవాలో ఫుట్బాల్ బాగా జనాదరణ ఉన్న ఆట. మైదానాల్లో, పొలాల్లో వర్షాలు లేనప్పుడు అక్కడ ఫుట్బాల్ బాగా ఆడతారు. గోవాలో చాలా ఫుడ్ క్లబ్లు, అలాగే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రతి ఏటా సుమారు 20 లక్షల మంది టూరిస్టులు గోవాను సందర్శిస్తూ ఉంటారు. గోవా అన్ని రకాల రంగాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. గోవాలో సముద్ర తీరంలో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతుంది. పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేది దానికోసమే. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తారు. దీనివల్ల గోవా పేరు ప్రతిష్టలు దిగజారుతున్నా రాష్ట్ర రాజకీయ పార్టీలు ఏ మాత్రం పట్టించుకోవు. ఇక్కడ సెక్స్ టూరిజం, డ్రగ్స్ వ్యభిచారం వలన గోవాలో పర్యాటకానికి ఎంతో కొంత చెడ్డ పేరుంది. కానీ అలాంటివి ఏవి పట్టించుకోకుండా యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. గోవా అంతటా కొబ్బరి చెట్లు, తోటలు సర్వసాధారణం. ఇంకా జీడి, మామిడి, టేకు, పనస, పైనాపిల్, నేరేడు వంటి చెట్లు కూడా అడవుల్లో గాని తోటల్లో గాని బాగా కనిపిస్తాయి. ఇక్కడ నిర్మలమైన ఆకాశం, నీలి రంగులో సముద్రం, ఎటు చూసినా పచ్చదనంతో రంగుల ప్రపంచంలా కనిపించే ఈ తీర నగరం పర్యాటకానికి కావాల్సిన అన్ని హంగులతో ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే దేశ విదేశ టూరిస్టులకు ఈ ప్రాంతం ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఆసియాలోనే గోవాలో ఉన్న ఏకైక నావల్ ఏవియేషన్ మ్యూజియం ఉంది. బొగ్మాలో ఉన్న మిలిటరీ మ్యూజియంలో 3 డిగమిషన్ల ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఇది అక్టోబర్ 12, 1998లో తిరిగి ప్రారంభించబడింది. ఆసియాలో అతిపెద్ద ఫ్లోటింగ్ క్యాసినోను ఇక్కడ చూడొచ్చు. బిగ్ డాడీ క్యాసినో 72 మీటర్స్ పొడవు మరియు 24 మీటర్స్ వెడల్పుతో 3 డెక్స్తో గోల్డెన్ గ్లోబ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న పనామేనియన్ నౌకాపై విస్తరించి ఉంది. భారతదేశంలోని చాలా పెద్ద రాష్ట్రాల కంటే భౌగోళికంగా పరిణామంలో చిన్నది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మరియు సందర్శకులు రద్దీ కారణంగా గోవా దేశంలోనే రిచెస్ట్ స్టేట్లలో ఒకటిగా నిలబడింది. గోవా విదేశీ పర్యాటకులు మరియు దేశ నమూనాల నుంచి వచ్చే సందర్శకులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నైట్ లైఫ్ మరియు మద్యం కోసం ప్రజలు ఇక్కడకు ఎగబడి వస్తూ ఉంటారు. అలాగే దేశంలోని అగ్రస్థానాల్లో గోవా ఒకటిగా ఉంది. ఇక్కడ అనేక దేశీయ మరియు అంతర్జాతీయ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. గోవాలో అనేక ఫేమస్ బార్లు చేశారు. డిసెంబర్ 19, 1961 పోర్చుగీస్ వారు పాలనను అప్పగించడానికి అధికారిక సంతకం చేసింది. గోవా ప్రజలు పోర్చుగల్ పాలన నుండి రాష్ట్రానికి విముక్తి చేసిన భారత సాయుధ బలగాలను గుర్తు చేసుకోవడానికి ఆ రోజు ప్రతి సంవత్సరం గోవా విమోచన దినంగా పాటిస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.